హలో మా అమ్మ వాళ్ళు నంద్యాలకి వెళ్తాం వజ్రాలకి అంటే బస్ స్టాండ్లో వదిలిపెట్టడానికి వచ్చాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బస్సులు అయితే ఈ రోజు రేపు స్ట్రైక్ అంట. సో అందుకని చెప్పేసి వాళ్ళు నన్ను బండి మీద అయితే తీసుకొచ్చారు వజ్రాలు ఏరుకోవడానికి అని చెప్పేసి. ఇంకా మేము కూడా బయలుదేరిపోయాము. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. బట్ నేనైతే బ్రష్ కూడా చేయలేదు. జస్ట్ వాళ్ళని బస్ స్టాండ్ లో వదిలిపెడదామని చెప్పి వచ్చినవన్నీ డైరెక్ట్ బండి మీద అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసేసరికి జనాలు మాత్రం తిరునాళ్ళకి వచ్చినట్లయితే వచ్చారు. బట్ నిజంగా ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయో లేదో నాకైతే తెలియదు. కానీ అసలు చాలా మంది జనాలు అయితే వచ్చారు. ఫుల్ రష్ అవుతుంది. నీళ్లు కూడా చాలా పడుతున్నాయి. వర్షం ఫుల్ గా పడింది. వజ్రాలు దొరకకపోని బట్ ఒక రోజు అయితే కొంచెం ఎంజాయ్ చేసినట్టు లైఫ్ అయితే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా ఫ్యామిలీ తోటి అయితే ట్రిప్ అయితే వేసామన్నమాట. ఇక్కడ ఒక చిన్న ట్రిప్ లాంటిది అనుకో. సో ఇక్కడికి వచ్చి నేను తీరా మొత్తం చూసి నేను తెలుసుకున్నది ఏమిటంటే ఇక్కడ వజ్రాలు లేవు, ఏం లేవు. ప్రతి ఒక్కరు పిచ్చి జనాలు భ్రమలో పడి ఇంకా అందరూ పనులు మానేసుకుని ఇక్కడే టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. సో అందరికి నేను ఒకటే చెప్పేది, ఇక్కడ వజ్రాలు లేవు, ఏం లేవు. అప్పుడెప్పుడో 10-20 సంవత్సరాల కిందట దొరికిన వజ్రాల కోసం ఇప్పుడు మళ్ళీ జనాలు అదే పదే పనిగా పెట్టుకొని ఇక్కడే ఉంటున్నారు. సో ప్రతి ఒక్కరికి నేను ఒకటే గాస్ చెప్పేది, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ వజ్రాలు లేవు, ఏం లేవు. జస్ట్ టైం పాస్ కోసం, ఎంజాయ్ కోసం మాత్రం పోండి అంతే.